హలో అండి, నేను మీ ప్రియాని. ప్రియా సూర్య ఛానల్కి స్వాగతం. ఇవాళ ముక్కోటి ఏకాదశి. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఇవాళ మేము 5ంటికే గుడికి వెళ్ళిపోయి స్వామివారి ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వార దర్శనం చేసేసుకొని 5:30కి మేము తిరుప్పావై పాడాము. అక్కడ పాడిన తర్వాత ఇక్కడ స్వామివారు మంచి మాటలు చెప్తున్నారు. సో మీరు కూడా వింటారనేసి పోస్ట్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్. ఏకాదశి నాడు ఏకాదశ్యాం ఉపవాసం ఉండాలని అమ్మగారు చెప్తున్నారు. ఏకాదశ్యాం భోజనత్రయం ఏకాదశ్యాం భోజనత్రయం ఏకాదశం భోజనత్రయం కరెక్టే కదమ్మా? అంతేనా? ఏకాదశి నాడు 3 సార్లు భోజనం చేయాలి అన్నాడు అని చెప్తూ ఉన్నారు ఒక పెద్ద ఆయన. ఆడియన్స్ కదా, ఏం చెప్తారు? చప్పట్లు కొట్టేస్తారు. ఏకాదశ్యాం భోజనత్రయం కాదండి, ఏకాదశ్యాం భోజనత్రయం. ఓ జనులారా 3 చెయ్యండి అని అర్థం. దాన్ని ఆ పెద్ద ఆయన భోజనత్రయం చేసేసిండు. భోజనత్రయం కాస్త భోజనత్రయం చేసిండు. ఏకాదశి నాడు ఏం చేయాలి? 3 మమ చరిత అంటే మీ గురించి మీరు చెప్పేసుకోండి, సొంత డబ్బా కొట్టేసుకోండి. జూతేనా జూదమాడండి. చౌర్యేణవా అంటే దొంగతనాలు చేయండి. అంతేనా? ఇదేనా చెప్పుకోవడానికి ఇక్కడ వచ్చింది ఏకాదశి నాడు? మమ చరిత అంటే సీతాయాం చరితం మమ, రామాయణాన్ని శ్రీమద్ రామాయణాన్ని మమ చరిత అంటారమ్మా. రామాయణాన్ని మమ చరిత అంటారు. రామాయణం గురించి అని తెలుసుకోండి అని అర్థం. జూతేనా ధర్మరాజు జూదం అంటాం. భారతం గురించి అని తెలుసుకోండి. చౌర్యేణవా అంటే భాగవతం, కృష్ణుడు విన్న దొంగ కాబట్టి భాగవతం గురించి అని తెలుసుకోండి. ఏకాదశి నాడు ఈ 3 చెయ్యండి. రామాయణము, భారతము, భాగవతం గురించి అని తెలుసుకోండి. ఇది కావలసినటువంటిది. ఏకాదశి నాడు భోజన త్రయం కాదండి. ఏకాదశి అంటే 11 అంతే కదా? ఏకాదశి అంటే 11 కదా. 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 1 మనస్సు కలిపితే ఈ 11 అయితే ఇవి ఇక్కడిని పెట్టండి అని అర్థం. ఎక్కడో మనం మనసు పెట్టి ఇక్కడ కూర్చుంటే ఏం ప్రయోజనం? విన్నారా? ఏకాదశి నాడు ఇలాంటి 3 మీరు ఏకాగ్రతగా చేసినట్లయితే, మనస్సు, కర్మ, వాక్కు ఇక్కడే పెట్టి ఉన్నట్లయితే దీని యొక్క విశేష అర్థం ఉంటుంది అని అర్థం. విన్నారా? తినడము, తినకపోవడము, 3 సార్లు తినడము, 7 సార్లు తినడం అనేటువంటిది కాదు. ఏకాదశి నాడు ఇది చెయ్యండి అని అర్థం. రామాయణం గురించని తెలుసుకోండి. దశరథ మహారాజు ఎంతమంది సంతానము? దశరథ మహారాజు 4 సంతానం అట. అమ్మగారు వాచ రామాయణంలో ఉన్నాం కదండి. దశరథ మహారాజు ఎంతమంది సంతానము? రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు. 5గురు. రాముడి కన్నా ముందు ఒక పెద్దామగాను పుట్టింది. ఆమెకు పుత్రికా సంతానం దశరథ మహారాజును. ఆమె పేరు శాంత. అటు తర్వాత పుత్రుడు కలగలేదు. అవును, ఆవిడ దత్తత తీసుకున్నారని ఒక నానుడి. ఆ రోజుల్లో పుత్రుడు లేకుంటే అపుత్రస్య గతిర్నాస్తి అనేవాళ్ళు. అందుగురించి పుత్రుల గురించి అని ఒక యాగం చేసిండ్రు. ఏం యాగం? పుత్రకామేష్టి యాగం. ఎవరు చేయించిండ్రు? ఎవరైనా చెప్పండి. పుత్రకామేష్టి యాగాన్ని ఋష్యశృంగుడు మహాముని చేయించిందమ్మా. విన్నరా? ఋష్యశృంగ మహాముని చేయించినటువంటి వారు. అందరికీ తెలుసు
సీతాదేవి జనక మహారాజు యొక్క పుత్రిక. అంతేనా? జనక మహారాజు పుత్రిక కరెక్టేనా? జనక మహారాజు బిడ్డ కరెక్టేనా? షీ ఈజ్ అడాప్టెడ్ డాటర్. భూమిలో దొరికింది కాబట్టి అడాప్టెడ్ డాటర్. సీతాదేవి జనక మహారాజు సొంత పుత్రిక కాదు. జనక మహారాజు సొంత పుత్రిక ఎవరు? జనక మహారాజు సొంత పుత్రిక ఎవరు? ఊర్మిళ. విన్నరా? అస్సలైనటువంటి జనక మహారాజు ఓన్ అల్లుడు ఎవరంటే రాముడు కను సొంత ఊర్మిళ. లక్ష్మణుడి మనకు అర్థమైందా? మీరు జటాయు అని అందరు వింటూ ఉంటారు. జటాయు సీతను కాపాడని జటాయు వచ్చింది కదా. జటాయు ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ పేరేంటి? జటాయు ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ పేరేంటి? సంపాతి. రాముడు యాగ రక్షణ సందర్భంలో రాక్షసు సంహరించిండు. ఆ రాక్షసు పేరేంటి? విశ్వామిత్రుడు యాగం రక్షణ చేసింది కదా. సుబాహుడు. మారీచుడు మారిపోయిండు, సుబాహుడు చంపబడిండు. సుబాహుడు. విశ్వామిత్రుడు రామచంద్రుడికి 2 విద్యలు ఇచ్చిండు. ఏంటి వాళ్ళకి? బల, అతి బల. అంతేనా? అంటే ఇంకా చాలా ఇచ్చుంటారండి. విభీషణి యొక్క పుత్రిక పేరు ఏమిటి? తెలీదండి. విభీషణి యొక్క పుత్రిక పేరు ఏమిటి? రామాయణ చెప్పేయండి మీరు షార్ట్గా అంటున్నారు. అదో రామ తపో వనాది గమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయు మరణం సంభాషణం హరణం సముద్ర తరణం గంగాపురీ దహనం పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం. తద్విత రామాయణం. అయిపోయింది రామాయణం. ఒకటే నిమిషంలో రామాయణం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? హౌ మెనీ శ్లోకాలు కలిసి వచ్చిందాం రామాయణం? 24,000 శ్లోకాలండి. 24. తెలీదండి. 24,000 శ్లోకాలు ఎందుకు? గాయత్రి మంత్రంలో 24. ఏ గాయత్రి తీసుకోండి కాక దాశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి